1994లో ప్యారలల్గా ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత డబ్బులు లేని గవర్నమెంట్ 1994 ఎన్టీ రామారావు గవర్నమెంట్. డబ్బులు లేని గవర్నమెంట్, సరే డబ్బులు సంపాదించుకుందామంటేనేమో నువ్వు ప్రొహిబిషన్ పెడితివి, నీ దగ్గరనే డబ్బులు లేకపోయా, ఇప్పటిదాకా అంతగానం సంపాదించుకున్నాం, నువ్వు ఏదో తల పని పెట్టుకున్నావు, వాడన ప్రొహిబిషన్ పెట్టుకుంటాడా అని చెప్పేసి ఈయన అనడం మొదలుపెట్టిండ్రు అనమాట. ఈయన అనేసరికి గవర్నమెంట్కి డబ్బులు రావట్లేదు. ఈయననేమో మొత్తం వెల్ఫేర్ అంటున్నాడు, చాలా ప్రామిసులు చేశాడు. 1 రూపీ కిలో బియ్యం అని అన్నాడు, మొత్తం నక్సలైట్లని ఆపేమన్నారు. ఈ నక్సలైట్లు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ల్యాండ్ లార్డ్లను టార్గెట్ చేస్తున్నారు. నక్సలైట్ ఫ్రీ అయిపోయారు కదా, ఈ నక్సలైట్ ల్యాండ్ లార్డ్లను టార్గెట్ చేస్తున్నారు. నక్సలైట్లు పగ తీర్చుకుంటున్నారు ఎవరి మీద, ఒకప్పుడు ఎవరైతే వీళ్ళ మీద జులుం చేశారో ఎవరు వాళ్ళు, ఆంధ్ర పాలకులు, ల్యాండ్ లార్డ్స్, జమీందారులు, దొరలు, వీళ్ళ మీద ఇప్పుడు ప్యారలల్గా నక్సలైట్లు రివెంజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు కోపం వస్తుంది, ప్రైవేట్ పీపుల్కి కోపం వస్తుంది. ఏం పని పెట్టుకున్నావా నువ్వు, ప్రొహిబిషన్ అని తీస్తేవి, 1 రూపీ సబ్సిడీ అని అంటేవి, ఎలాంటి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాకపోతే ఎందుకు, అవి వస్తే నాకే కాంట్రాక్ట్ వచ్చేది, అవేం వచ్చే పరిస్థితిలో లేదు. నక్సలైట్ని జై నక్సలైట్ అంటున్నావు, వాళ్ళందరూ వచ్చేసేమో మమ్మల్ని చంపుతున్నారు, సో నువ్వు వద్దు అని ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్న తరుణంలో ఒక అతను తెల్లగడ్డం వేసుకొని కనబడ్డాడు అనమాట. అప్పట్లోనే ఆ తెల్లగడ్డం వేసుకొని అనుకున్న అతను మెల్లిమెల్లిగా ఆయన కూడా అవకాశం కోసం చూస్తూ ఉండే. అప్పుడే ఆయన ఏదో టిఫిన్ చేద్దామని వైస్రాయ్ హోటల్లో కూర్చున్నప్పుడు వీళ్ళు కూడా పక్క బెంచ్లో కూర్చొని వాళ్ళు కూడా ఛాయ్ తాగుతూ ఉంటే, ఈయన చంద్రబాబు నాయుడు ఎట్లా మా మామని ఏం చేస్తే బాగుండు అని మాట్లాడుతూ ఉంటే వీళ్ళు పక్కన విన్నారనమాట. అరే వీడు మన బ్యాచే ఉన్నాడు కదా అని చెప్పేసి ఈయనని పిలిపించుకొని, సరే మరి మేము నీకు సహాయం చేస్తాం, మరో పని చేద్దాం, మనం మీ మామని పక్కన పెట్టిద్దాం, మరి నువ్వు నడిపిస్తావా కదా అంటే చెప్పు, నేను ఏం చేయాలో చెప్పాను. సో ఫస్ట్ నువ్వు మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆయన అయితే మంచిగా నమ్మబలికి నువ్వు కదా అని నేనేం చెప్తాను అంతే, మంచిగా నేను నమ్మించిన నేనని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఓకే వెరీ గుడ్, నీలాంటి కావాలి. ఇప్పుడు ఏం చేద్దామనంటే మొత్తం ఎమ్మెల్యేలని ఇక్కడ తీసుకురా, వీళ్ళందరికీ ఒక్కొక్క రూమ్ తీద్దాం, వీళ్ళందరూ మనం చెప్పినట్టు ఇంటర్వ్యూలు సో అని చెప్పేసి వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొని వచ్చింది అనమాట. ఏ హోటల్లోకి, వైస్రాయ్ హోటల్లోనే ఇదంతా తతంగం జరిగింది. సో వీళ్ళందరినీ కూర్చోబెట్టేసిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న తరుణంలో ఏమని చెప్పారు, సో వి విల్ టాపుల్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ 1994లో. అందరు ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయాలి. సో మీకేం చేస్తాం మేము, ఈ కార్పొరేట్ల ప్లాన్ అన్నమాట. చంద్రబాబు నాయుడు ప్లాన్ కూడా కాదు, కార్పొరేట్ల ప్లాన్. ఈ కార్పొరేట్లలో ముఖ్యమైనటువంటిది రామోజీరావు ఉండే, అప్పట్లో నారాయణ ఉండే, శ్రీ చైతన్య, రామరాజు చౌదరి ఉండే. వీళ్ళందరూ పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్, ఇప్పటికే సంపాదించుకున్నటువంటి బిగ్ పీపుల్ ఉండేనమాట. వీళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు అంటే నారా చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు సార్ మరి వీళ్ళని కొనాలి కదా, వీళ్ళ మినిమం 1 కరోడ్ అన్న అయ్యిపోతే వీళ్ళు మాటినేటట్లేరంటే, సరే 75 కోట్లు 100 కోట్లు తీసుకోవాలని చెప్పేసి 175 ఎమ్మెల్యే సీట్సే కదా అప్పట్లో. ఎన్ని సీట్లు మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉండే, 294 ఎమ్మెల్యే సీట్లు ఉండేసరికి 150 ఎమ్మెల్యే సీట్లు అయితే మనకు ఖచ్చితంగా కావాలన్నప్పుడు ఈ 150 ఎమ్మెల్యేలను కొనేశారనమాట. 150 ఎమ్మెల్యేలను కొనేసరికి ఒక్కసారిగా గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఎవరి గవర్నమెంట్ ఫామ్ అయింది అని అంటే నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇదే సమయంలో ఎన్టీ రామారావు గారికి ఎవరు దగ్గర అయ్యారు అని అంటే లక్ష్మీపార్వతి దగ్గర అయింది. ఈయన వల్నరబుల్ సిచ్యువేషన్లో ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మెయిన్ పొజిషన్కి వస్తారు కదా. సో ఈయన వల్నరబుల్ పొజిషన్లో వీళ్ళందరూ నన్ను వెన్నుపోటు పడుస్తున్నప్పుడు ఎవరు సాయం చేశారు ఆయనకి, లక్ష్మీపార్వతి సాయం చేసరికి, సో నాకు ఇంతగా సాయం చేస్తున్నావు కదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈయన గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు ఒక అవకాశం దొరికింది ఎవరికి, నారా చంద్రబాబు నాయుడుకి ఏమైనా అవకాశం దొరికింది అంటే వాళ్ళ పిల్లల్ని ఆకట్టుకునేది. ఎందుకు చూడు, ఎవరినో ఒక ఆమెని ఆయమ్మలిక పనిచేసే ఆమెని మీరు ఆయన పెళ్లి చేసుకున్నాడు, మీ నాన్న, నువ్వు ఇదేమైనా కరెక్ట్గా ఉందా, మనం ఏంది, మన కుటుంబం ఏంది, మనం చౌదరిలో మనం ఎట్లా బతికినాం, ఈయనేంది పోయి ఆమెను పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి ఈ బాలకృష్ణ వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఈయన మాయలో పడ్డారు. సో పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు వినేసరికి ప్రజలు ఏమనుకున్నారంటే దెర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లం విత్ ఎన్టీ రామారావు ఓన్లీ. ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే దెర్ ఈస్ అ ప్రాబ్లం విత్ ఎన్టీ రామారావు ఓన్లీ. ఆయన ఒంటరిగా అయిపోయాడు అనమాట. ఒంటరిగా అయిపోయేసరికి ఈయన సూపర్ పవర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు. ఈయన సూపర్ పవర్ఫుల్ అయిపోయిన తర్వాత ఎవరి వల్ల సూపర్ పవర్ఫుల్ అయ్యాడు నారా చంద్రబాబు నాయుడు? కార్పొరేట్స్ వల్ల అయ్యాడు, క్యాపిటలిస్టుల వల్ల అయ్యాడు, కార్పొరేట్ల వల్ల అయ్యాడు. సో ఈయన ప్రభుత్వం ఫామ్ చేసినాక ఎవరి మాట వినాలి? క్యాపిటలిస్టుల మాట వినాలి. ఎందుకు? వాళ్ళ వల్లనే కదా ఈయన పవర్లోకి వచ్చేసాడు. సో ఈయన రిఫార్మ్స్ అన్నీ కూడా ఇప్పుడు క్యాపిటలిస్టులకు అనుకూలంగా రిఫార్మ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో క్యాపిటలిస్టులు ఏమంటున్నారంటే మేము చెప్పేది విను, IMF కూడా కొన్ని మంచి విషయాలు చెప్తుంది, అవి కూడా విను. సో ఓవరాల్గా డెవలప్మెంట్ అవుతుంది, కానీ ఆ డెవలప్మెంట్లో మేమే స్టేక్ హోల్డర్స్ ఉంటాం. నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే అక్కడ నేనే కాంట్రాక్టర్ని, నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ నాకే రావాలి, నువ్వు ఎక్కడ లైసెన్స్ ఇస్తే అక్కడ లైసెన్స్ నాకే ఇవ్వాలి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు కూడా, ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు ఆల్సో ఇంటెన్షనల్లీ హీ వాస్ మేడ్ టు బి ఫాలోడ్ బై హూమ్? క్యాపిటలిస్ట్. ఆయన తప్పని పరిస్థితిలో క్యాపిటలిస్టులను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాస్త ఆయన ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో తెలంగాణ సమాజం వాస్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్.
సో ఈ పర్టికులర్ కుటుంబ రాజకీయాలలో, ఈ పర్టికులర్ క్యాపిటలిస్ట్ రాజకీయాలలో ఎవరికి తీరని దెబ్బ పడింది, ఎవరికి కోలుకోలేని దెబ్బ పడింది అని అంటే తెలంగాణ ప్రాంతానికి.